హాయ్ అండి, నా పేరు భాష. ఈరోజు డేటు ఆగస్టు 11వ తారీఖు. నేను ఢిల్లీలో అవుతున్నాను. అన్న పేరు వచ్చేసి వీరారామిరెడ్డి, అన్నది ఊరు వచ్చేసి కడప, ఆంధ్రప్రదేశ్. గత చాలా రోజుల నుంచి అన్న వాళ్ళైతే నాకు టచ్లో అయితే ఉన్నారు. అన్న వాళ్ళైతే డైరెక్ట్ ఓఎల్ఎక్స్లో చూసుకుని నాకైతే కాల్ అయితే చేస్తూ ఉన్నారు. అలా నేను ఒక టూ వెహికల్స్ 3 వెహికల్స్ దగ్గరికి వెళ్ళాను. వెహికల్స్ మొత్తం చెక్ చేసుకున్నాను. బండ్లు అయితే నాకు నచ్చలేదు. అన్న వాళ్ళకైతే నేను చెప్పేసినాను. ఎందుకంటే నేను వెహికల్ విషయంలో ఎందుకంటే డబ్బు అనేది ఎవరికి ఏమి ఊకి రాదు, అది నాకు తెలుసు. డబ్బు విలువ అనేది వెహికల్ విషయంలో ఎందుకంటే లక్షలు అనేది ఎవరికి ఊకి రావు. అది కాక ఢిల్లీ నుంచి తెచ్చుకున్నారంటే ఒక మామూలు విషయం అయితే కాదు. మా మీద నమ్మకంతో, మన తెలుగు కాబట్టి కరెక్ట్ ఉంటారు, ఏ విషయంలో అయినా కరెక్ట్ చెప్తారు అనే ఉద్దేశంతో మాకైతే ఫోన్లు అయితే చేస్తారు. అదే మనం నమ్మకంతో నేను ప్రతి ఒక్కరికి కస్టమర్కి నేను ఇంజను, గేర్ బాక్సు, నాన్ యాక్సిడెంట్ వెహికల్, రస్టింగు, ఏమైనా డోర్లు మారినాయా, ఏమైనా గ్లాసులు మారినాయా, ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మన ఏసీ ఎలా ఉంది, మన పవర్ విండో, ప్రతిదీ పిన్ టు పిన్ చెక్ చేసుకొని ఆ బండి తీసుకోవాలన్నా వద్దా అనేది మనం డిసైడ్ చేసి మన కస్టమర్లకు అయితే నేను ఢిల్లీలో అయితే ఇక్కడ ఇప్పిస్తూ ఉన్నాను. మంచి వెహికల్స్ అన్న వాళ్ళు వచ్చేసి నాకు సుమారుగా ఒక 3 వెహికల్స్ నాకు ఫొటోస్ పెట్టినారు, లొకేషన్ పెట్టినారు. బండ్ల దగ్గరకు వెళ్ళాను. బండ్లు అయితే నాకు నచ్చలేదు. అన్న వాళ్ళ కూడా నేను చెప్పినాను, అన్న బండ్లు బాగోలేవు అన్న, మీరు తీసుకుని కూడా వేస్టే. అన్న వాళ్ళు కూడా నాకు చెప్పినారు, అన్న ప్రైస్ చాలా తక్కువ వస్తున్నాయి చూడన్నా, ఒకవేళ ఎంత ఖర్చు ఉంది అది దానికి తీసేసుకుందాం అన్న అని చెప్పినారు. అన్న మీరు ఖర్చు తక్కువ అనేది తీసుకొద్దండి, దానికి మళ్ళీ మీరు 1.5 పెట్టి కూడా లాభం లేదన్న, వద్దు నా మాట వినండి, నేను అంత లేనిది చెప్పను. నేను ఆ బండి అయితే ఇచ్చిపెట్టేసిండి, ఆ బండికి మైండ్లో నుంచి తీసేయండి మీరు, నేను చెప్తానన్నా. కావాలంటే ఇంకా బండ్లు రోజుకు రోజు బయటకు అయితే వస్తూ ఉంటాయి, చాలా బండ్లు బయటకు వస్తూ ఉంటాయి రోజుకు రోజు. ఢిల్లీ కాబట్టి చాలా వెహికల్స్ ఉంటాయి, నిదానంగా చూసుకుంటాను. నేను ఎక్కడ వెళ్ళాను, నేను ఢిల్లీలో ఉంటాను. మీరు ఎప్పుడు కాల్ చేయండి, నేను బండి దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుంటాను చెప్పినాను. ఫైనల్గా అయితే ఒక బండి దగ్గరికి అయితే వెళ్ళాను. నిన్న మార్నింగ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది ఒక వెహికల్ దగ్గరికి. 9వ తారీఖు ఈవినింగ్ అయితే వెళ్ళాను బండి దగ్గరికి. 3-4 వెళ్ళాను. డైరెక్ట్ ఓనర్ బండి, ఎకోస్పోర్ట్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఆంబియల్ బేస్ మోడల్ అన్నమాట. అది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఆంబియల్ డైరెక్ట్ ఓనర్ బండి. బంపర్ టు బంపర్ ఒరిజినల్ 83,000 అయితే తిరిగింది ఒరిజినల్ ఎడిగో. చాలా బాగుంది. నేను డైరెక్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఓనర్తో మాట్లాడి ప్రైస్ అనేది మొత్తం అన్న వాళ్ళు అయితే మాట్లాడుకున్నారు. అన్న వాళ్ళ కూడా హిందీ కూడా వస్తుంది, ఇంగ్లీష్ కూడా వస్తుంది. డైరెక్ట్ అన్న వాళ్ళు అయితే మాట్లాడుకున్నాను. నేను వెళ్ళి డైరెక్ట్ వెహికల్ అయితే చెక్ చేసుకున్నాను. ఇంజన్ పరంగా, మెకానికల్ పరంగా బండి అయితే చాలా బాగుంది. తెచ్చుకున్నాను. అది పేమెంట్ కూడా అయిపోయింది. మనము 9వ తారీఖు రోజు వచ్చి అడ్వాన్స్ అయితే కట్టడం అయితే జరిగింది. ఈరోజు వచ్చేసి 11వ తారీఖు. అన్న వాళ్ళు వచ్చేసి ఫుల్ పేమెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఎన్ఓసి కోసం ఇంకా అప్లై అయితే చేయలేదు, అది కొద్దిగా టైం అయితే పడుతుంది. కస్టమర్ కూడా చెప్పి నేను అఫిడవిట్ రాపించుకొని బండి డెలివరీ తీసుకొని దానికి ఏమేమి ఖర్చు ఉంది అనేది నేను అన్న వాళ్ళకు ప్రతిదీ నేను చెప్పేసినాను. ఎకోస్పోర్ట్కు మెకానిక్ పరంగా అయితే ఎటువంటి ఖర్చు అయితే ఏమీ లేదు. కొద్దిగా డెంటింగ్, పెయింటింగ్ వర్క్ అయితే ఉంది, అది అన్న వాళ్ళకైతే నేను చెప్పేసాను. వర్షం అయితే పడతా ఉంది, అందుకే నేను బయట వీడియో అయితే తీయలేకపోయినాను. అందుకే లోపల కూర్చొని వీడియో అయితే తీస్తాను. గత 5 years నుంచి నేను ప్రతి ఒక్క వీడియోలో, ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పినాను, గత 5 years నుంచి నేను ఇక్కడే వర్క్ అయితే చేపిస్తూ ఉన్నాను. మాకు బెస్ట్ క్వాలిటీ ఇస్తారు, బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తారు. ఇప్పుడైతే ఈ బండికి వచ్చేసి మనం సీట్ కవర్లు అయితే ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎకోస్పోర్ట్కు. ఈరోజు సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాటు, మన హ్యాండిల్, మన లోవర్ గార్నిషు, స్టెప్నీ కవరు, అక్కడి నుంచి వచ్చేసి మన పుష్ ట్యాపు, మా సేఫ్టీ గార్డు, ఇలాంటివి అయితే ఏపీమన్నారు. ఈరోజు అయితే ఈవినింగ్ వరకు ఈ మొత్తం వర్క్ క్లోజ్ చేసి రేపు మార్నింగ్ వచ్చేసి 12వ తారీఖు మార్నింగ్ వచ్చేసి నేను డెంటింగ్, పెయింటింగ్ అయితే పెట్టేస్తాను. బండి మన షోరూమ్ బండి ఎలా ఉందో అలా అయితే ఉంది. వర్క్ అయితే ఎటువంటి వర్క్ అయితే లేదు. డైరెక్ట్ ఓనర్ దగ్గర అయితే కొన్నాము. ఇప్పుడైతే ప్రస్తుతం బంపర్ టు బంపర్ ఒరిజినల్ అవుతుంది. నేను వెహికల్ విషయంలో ఉన్నట్టు చెప్పి నేను మన కస్టమర్లకు అయితే నేను మంచి వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను. నేను ఏది పడితే అది ఇప్పడం లేదు. ఇంతవరకు నాది ఏది కంప్లైంట్ అనేది కూడా లేదు. అంత నిదానంగా నేను ఒక పని అయిపోయిన తర్వాత ఒక పని అయితే చూస్తూ ఉన్నాను. ఇక్కడ ఢిల్లీలో నేను వర్క్ స్లో అయితే ఉంటుంది. ఒక పని అయిపోయిన తర్వాత ఒక పని వర్క్ ఇక్కడ అయితే నేను చూస్తూ ఉంటాను. చాలా ఫోన్ కాల్స్ కూడా నాకు చాలా విపరీతంగా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి. నేను ఏమైనా పని మీద ఉన్నప్పుడు అయితే ఫోన్ అవుతాను. ఆ పని అయిపోయిన తర్వాత నేను ఫ్రీ అయిన తర్వాత ఆ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకుని నేను ఫోన్లో అయితే ఎత్తి కస్టమర్లతో నేను మాట్లాడుతూ ఉంటాను. నేను మంచి బండ్లు అయితే తీసిస్తూ ఉన్నాను. ఇక్కడ కావాలంటే మా పాత వీడియోస్ అయితే చూసుకోవచ్చు.
మొత్తం దాంట్లో నేను ఎవరికి పంపించినాను, ఏ ఊరికి అయితే పంపించినాను, ఎక్కడికి పంపించినాను, ఏ క్వాలిటీ ఇచ్చినాను అనేది ఆ వీడియోలో వచ్చి నేను క్లియర్గా అయితే చూపించడం అయితే జరిగింది. పిన్ టు పిన్ అనేది చూపించడం అయితే జరిగింది. 100% నాన్ యాక్సిడెంట్ అయితే ఇస్తా ఉన్నాను. ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఇందాక కూడా నేను చెప్పాను. ప్రతిదీ మొత్తం పిన్ టు పిన్ చెక్ చేసుకుని నేను మన కస్టమర్కి అయితే ఇస్తా ఉన్నాను. అందుకే మన దగ్గర ఫోన్ కాల్స్ అలాగే వస్తున్నాయి, మాకు ఆర్డర్లు కూడా అలాగే వస్తున్నాయి. నేను నిదానంగా మన దగ్గర అయితే స్లో అయితే ఉంటుంది ప్రాసెస్. చాలామందికి అడ్వాన్స్ చేసిన వాళ్ళు కూడా నాకు ఒక్కొక్కరు వచ్చేసి 1 వీక్ 10 డేస్ 15 డేస్ అలా టైం కూడా తీసుకున్నాను కస్టమర్ల దగ్గర. 1 మంత్ 2 మంత్స్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే మనది క్వాలిటీ అలా ఉంటుంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను చెప్తా ఉన్నాను, నేను రిస్క్ అయితే ఎక్కువ తీసుకోను, మీకైతే రిస్క్ అయితే ఇవ్వను. మీరు సేఫ్ అయితే ఉండాలా, నేనైతే సేఫ్ ఉండాలా, అలా మైండ్లో పెట్టుకొని ఇక్కడ వర్క్ అయితే చేస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరికి. నేను అది క్వాలిటీ అనేది నేను చూపిస్తాను. బయట వర్షం అయితే పడతా ఉంది. సరే బేస్, మీరు ఏమన్నా ఓఎల్ఎక్స్లో కానీ యూట్యూబ్లో కానీ చాలామంది వీడియోస్ కూడా ఇస్తూ ఉన్నారు, ఫేస్బుక్లో పెడుతున్నారు, మన గ్రూప్లో కూడా పెడతా ఉన్నారు. మీరు ఏమన్నా వెహికల్ చూసుకుంటే మాత్రం నాకైతే ఫోన్ అయితే చేయండి. ఆ బండి ఫొటోస్ అయితే పెట్టండి. బండి దగ్గరికి వెళ్తాను, బండి చెక్ చేసుకుంటాను. ఆ బండి తీసుకెళ్ళ వద్దా అనేది నేనే చెప్పిస్తాను. ఒకవేళ తీసుకుంటే మాత్రం అందులో ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఏమన్నా షాక్ అబ్జర్వర్లు, సస్పెన్షను, ఏమన్నా పవర్ విండో, మన పవర్ విండో ప్లస్ వచ్చేసి మన ఏమంటారు దాన్ని, ఆటో హోల్డ్ మిర్రరు, మన స్టీరింగ్ కంట్రోలు, ఏసీ, ఏమేమి ఖర్చు ఉంది, ఏమన్నా దాంట్లో ఎంత ఖర్చు ఉంది అనేది మొత్తం నేను క్లియర్గా అయితే చెప్తాను. మీకు ఎవరైనా మీరు చూసుకుంటే మాత్రం నాకైతే ఫోన్ అయితే చేయండి. ఒకవేళ బండి చెక్ చేయడానికి అయితే పోవడానికి అయితే నేను ఒక 2,000 రూపాయలు అయితే తీసుకుంటాను. ఢిల్లీలో ఎక్కడైనా కానీ ఢిల్లీలో ఒక 2,000 రూపాయలు అయితే తీసుకుంటాను. తర్వాత వచ్చేసి బండి కుదిరితే మాత్రం నేనైతే కమిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలనుకుంటే మీరు సపరేట్గా, నేను యూట్యూబ్లో పెట్టే వెహికల్ కాకుండా, లేకపోతే నేను గ్రూప్లో పెట్టే వెహికల్ కాకుండా, మా గ్రూప్ కూడా ఉంది. మన గ్రూప్లో ఏమైనా జాయిన్ కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, లింక్ అనేది పంపిస్తాను నేను. ఒకవేళ అలా నా దగ్గర ఏమైనా తీసుకోవాలనుకుంటే వెహికల్ సపరేట్గా మీరు మోడలు, కలరు, వెహికల్ నాకు చెప్పినారంటే అది వెహికల్ని బట్టి, మోడల్ని బట్టి, కలర్ని బట్టి మీకు అది నేను టైం తీసుకుని నాకు 5,000 అడ్వాన్స్ చేసినారంటే నేను 1 వీక్ 10 డేస్ 15 డేస్ అలా టైం తీసుకుని మంచి బండి 100% తీసుకోవచ్చు. అది జెన్యూన్ అంటేనే మీకు ఫొటోస్ వీడియోస్ అనేది పెడతాను. ఒకవేళ మీరు ఢిల్లీకి రావాలనుకునే వాళ్ళు కూడా నాకు అక్కడి నుంచి మీరు బయలుదేరేటప్పుడు అయితే నాకు ఫోన్ అయితే చేసి ఢిల్లీకి అయితే రండి. ఇక్కడికి వచ్చి మాత్రం నాకైతే ఫోన్ అయితే చేస్తే మాత్రం నేను ఫ్రీగా అయితే కలుస్తాను. వాళ్ళ ఫ్రీ లేకపోతే మాత్రం నేను కలవలేను. ఎందుకంటే నాకు ఆర్డర్లు అయితే చాలా ఉన్నాయి, కస్టమర్ కూడా వస్తూ ఉంటారు. అందుకే మీరు నాకు అక్కడి నుంచి బయలుదేరక ముందే నాకు ఫోన్ చేస్తే మీరు ఏ డేట్కి ఇక్కడ దిగుతారంటే ఆ డేట్ అనేది నేను ఫ్రీగా అయితే ఉంటాను, మీకోసం వెయిట్ అయితే చేస్తూ ఉంటాను. సరే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఏమైనా మంచి వెహికల్స్, క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో అదే పనిగా వెతకాలని మరి నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉంటాను. మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి. బండి క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటేనే నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉన్నాను. కావాలంటే చూసుకోవచ్చు, మీరు ట్రయల్ చేసుకోవచ్చు. ఏంటి ప్రైస్, ఏం కథ, బండి క్వాలిటీ అనేది మీరు వీడియో అయితే చూసుకోవచ్చు. ఇంకా మీరు క్లియర్గా నాతో మాట్లాడాలంటే ఫోన్ చేసినారంటే నేను కొన్ని ఫోన్లు అయితే ఎత్తుతున్నాను, కొన్ని ఫోన్లు అయితే ఎత్తలేకపోతున్నాను. నాకు 1-2 సార్లు కొద్దిగా గ్యాప్ ఇచ్చి అయితే ఫోన్ అయితే చేయండి, నేను ట్రై అయితే చేయండి. కంపల్సరీ ఫోన్ అయితే నేను సమాధానం ఇస్తాను. అన్న పేరు వచ్చేసి వీరా రామిరెడ్డి, అన్న దూరం వచ్చేసి కడప, ఆంధ్రప్రదేశ్. అన్న వాళ్ళు వచ్చేసి ఫోర్డ్ ఆంబియల్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. బేస్ మోడల్ 83,000 ఒరిజినల్ ఎడిగు, షోరూమ్ ట్రాక్, బంపర్ టు బంపర్ ఒరిజినల్. కలర్ చూస్తున్నట్లయితే గ్రే కలరు. అది వెహికల్ కూడా బయట ఉంది. అన్న వాళ్ళు చాలా తక్కువ రేటుకి అయితే తీసేసుకున్నారు. ప్రస్తుతం వచ్చేసి టోటల్ అమౌంట్ అన్న వాళ్ళు 17 మోడల్, ఇది సింగిల్ ఓనరు, 2,30,000 అయితే తీసుకోవడం అయితే జరిగింది. దాంట్లో చిన్న వర్క్ అయితే ఉంది. అన్న వాళ్ళ కూడా నేను ఫోన్లో మొత్తం చెప్పేసినాను. నా సీట్ కవర్లు, చిన్న యాక్సిడెంట్ సామాన్లు అయితే వేపిస్తా ఉన్నాను ఇక్కడ నేను. ఒకసారి వెహికల్ బయటనే ఉంది, నేను చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. 17 మోడలు చూసుకోవచ్చు, గ్రే కలరు. ఇది మన స్టెప్నీ కవర్ అయితే వేపిమన్నారు, పూర్తిగా స్టెప్నీ కవర్ అయితే వేపిస్తాను నేను. ఇప్పుడు ఈ బండికి వచ్చేసి మైనస్ ఏమేమి అనేది నేను చూపిస్తాను, చూసుకోవచ్చు మీరు. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఇక్కడ చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇదే డైరెక్ట్ డీలర్ దగ్గర అయితే
మొత్తం రెడీ చేసి మార్కెట్లో అనేది పెడతారు. ఇది ఓనర్ దగ్గర తీసుకున్నాం కాబట్టి యాజ్ ఇట్ ఎలా ఉందో అలా తెచ్చుకున్నాను నేను బండి. చూసుకోవచ్చు ఇక్కడ డెంట్ ఉంది. ఇది ఏం పెద్ద విషయం అయితే కాదు. ఇక్కడ మన ఢిల్లీ కరోల్ బాగ్లో వచ్చేసి నీట్గా తీసేస్తారు డెంట్ అనేది. చూసుకోవచ్చు స్క్రాచెస్ చూడండి, మొత్తం స్క్రాచెస్. ఇవన్నీ నేను అన్న వాళ్ళకి చెప్పేసినాను. చూసుకోవచ్చు స్క్రాచెస్. ఇక్కడ ఫాగ్లామ్ దగ్గర కవర్ కూడా పోయింది. ఇది కూడా నేను చూపించేసినాను అన్న వాళ్ళకు. చూసుకోవచ్చు చిన్న చిన్న స్క్రాచెస్ అయితే పడినాయి. ఇదైతే నేను చేయించేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే వర్షం అయితే పడతా ఉంది. చూసుకోవచ్చు ఇది దీనికి మైనస్. మన మెకానికల్ పరంగా అయితే ఎటువంటి అయితే ఏమీ లేదు. సీట్ కవర్లు అయితే ఫ్రంట్ అయితే బాగానే ఉన్నాయి. చూసుకోవచ్చు క్వాలిటీ అనేది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. నేను క్లోజ్ అయితే చేస్తాను. చూసుకోవచ్చు క్వాలిటీ. చూసుకోవచ్చు క్వాలిటీ అనేది. ఈ షాప్ దగ్గర మీకు ఏమైనా యాక్సిడెంట్ సామాన్లు కావాలంటే కూడా నేను పంపిస్తాను. ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి చాలామంది కూడా నేను పంపించాను. నాకు ఫోన్ చేసిన వాళ్ళకు చాలామంది కొరియర్ అయితే పెట్టాను. ఈ లొకేషన్ చూసుకున్నట్లయితే అడ్రస్ చూసుకున్నట్లయితే కరోల్ బాగ్ ఆర్య సమాజ్ రోడ్ న్యూఢిల్లీ. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.